బొప్పాయి పండు ఒకటి తీసుకొస్తాను. మీరు నీడలో ఉండండి, ఇక్కడ ఇక్కడ ఉండండి. ఇప్పుడు ఈ గార్డెన్లోకి వచ్చినప్పుడు ఎంత వేడి తగ్గుతా ఉంది? వేడి చాలా తక్కువగా అనిపిస్తుంది. అంటే మేము దాన్ని కొలవలేదు కానండి, వేడి అయితే బాగా తక్కువ ఉంది. అంటే ఈ భూమిలో ఇంకా దీని మీద లోపల ఇంకో పంట వేయచ్చు మేము. బాగా తక్కువ అనిపిస్తుంది వేడి. బయట కంటే ఇది ఒక 5-6 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుందా? ఉంటుందండి, గ్యారెంటీగా ఉంటుంది. మనకి మంచి స్వీట్ ఉంటుంది అండి. అయితే ఇంకా పండితే ఇంకా బాగా స్వీట్ ఉంటుంది, బాగా రుచి అనిపించింది. ఎక్కువగా మనకి పోషకాలు కూడా మంచిగా ఉంటాయండి. వ్యవసాయం 2 ఎకరాల్లో సార్ ఎన్ని కుటుంబాలకి ఇది ఉపయోగపడుతుంది? ఇక్కడ వచ్చారు మొత్తం 2, 3, 5 కుటుంబాలు ఉన్నారండి. 5 కుటుంబాలు అంటే మనం 11 మంది ఉంటారు ఇక్కడ. 11 మందిలో 5 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ హ్యాపీగా దొరుకుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి జీవనోపాధి ఉంటుంది. నాకు కూడా మంచిగా వెనుకం ఉంటుంది. మీకు 60,000 వస్తుంది, వాళ్ళందరికీ వాళ్ళ జీతం కాకుండా మంచి ఆహారం. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ కూడా హాస్పిటల్ పోకుండా ఎంతవరకు? అసలు పోయే పని లేదండి. నేనైతే అసలు పోలేదండి. ఈ మధ్యకాలం ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు జ్వరం కానీ జలుబు కానీ ఏం తెలియదు. అన్ని రకాల కూరగాయలతో పాటు ఈ మునగ కూడా వేస్తామండి. మునగ ఆకు, మునక్కాయలు మొత్తం కూడా మనం ఉపయోగపడుతుంటాయి మనకి. ఈ PMDS విత్తనాలని చెప్పి ఈ సంవత్సరం మన అధికారులు ఈ విత్తనాలు తలమని చెప్పారండి. వీటిలో 30 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పారు. 30 రకాలు చేసాం. 30 రకాల విత్తనాలు ఉన్నాయి, కరువును తట్టుకోవడానికి చేశారన్నారండి. ఈ తలమని చెప్పారు. దీనికి ముందుగా మనం 3 నెలల ముందుగా చల్లించాము ఆల్రెడీ. అటేపంతా బాగా వచ్చింది. మన ఆవులకి ఆటికి అవి వాడే 3 నెలలు. 3 నెలలు వాడిన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉన్నాయేమో ఆవులు అనిపించింది. అంటే ఎక్కువ రకాలు తింటున్నాయి. రోజు ఆ నేపియర్ గడ్డి మనం పెట్టేది. మిక్స్ చేయడం వల్ల కాస్త ఆరోగ్యంగా ఉన్నాయి అనిపించింది. రెండోది పాల దిగుబడి కూడా పెరిగిందని పాలు తీసేవాళ్ళు చెప్తున్నారు. మనకి 2 నెలల కాస్త పాల దిగుబడి పెరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అట్లా అనిపించింది. అందుకని ఎక్కువగా 2 ఎకరాలు తీసుకొని ఈ ఆవుల కోసం ప్రత్యేకంగా ఈ PMDS విత్తనాలు మిక్స్ చేయొచ్చు మీరు? చేస్తాను సార్. ఏది నేఫర్ గ్యాస్ కానీ ఇది ఒకసారి మీ చేత పొలంలో అయితే అరే అయ్యో పక్కరండి. వాళ్ళు డైరెక్ట్గా విత్తనాలు చల్లేస్తే మనకి వర్షాభావం లేనప్పుడు పాడైపోద్ది కండి విత్తనం సీడు. ఇలా చేసుకొని చల్లుకోండి. వర్షం లేకపోయినా వర్షం పడ్డప్పుడు మీకు నష్టపోవద్దు సీడ్ ఏది కూడా అని చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తయారు చేసామండి. మొన్న వేసింది అయితే చాలా బాగా వచ్చింది.